ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గ్లోరీ ఇద్దరు వచ్చారనమాట. గ్లోరీ అయితే అప్పుడే చూసిందిలేండి. నేను భారతి డెలివరీ అయినప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు యచ్చుని తీసుకొని ఇంకా నా కోడల్ని చూసిపోదామని వచ్చిన. ఐదో కోడలు అంటే అందరిని కలిపి చెప్తుంది అనమాట గ్లోరీ. ప్రశస్తల్ని ప్రశస్త, ప్రిన్సీ, ప్రైజీ, ఐరా, హెబ్రి. ఇప్పుడు పుట్టిన ఆయన పేరు తెల్లు ఇంకా డిసైడ్ కావాలా. ఏంటి గ్లోరీ ఇంత లేట్ అంటే ఆడపిల్లనే మొత్తం అనుకున్నాము కానీ ఇంకా లేట్ అయ్యా. ఏదైతే ఏమిన్నదా వచ్చినాను కదా హ్యాపీ. ఇక ఇప్పుడు చూసి ఇంకా భారతమ్మది వెయ్యి కసి యచ్చనిచ్చి నీ రెండో కూతురు ఎట్లుందో చూసి చెప్తా. సో ఎట్లు నల్లగుంటే పనులేమా నల్లగా మనం ఉండం కదా పాపం. వాళ్ళ అమ్మ ఏమన్నంటే బిడ్డతో నా బిడ్డ కలర్ ఉండవని వాటుండే రకనే. ఇప్పుడు చిన్న బిడ్డ మా కలర్ వచ్చి చిన్నగున్నప్పుడు నల్లగుంటే పెద్దగా బాగుంది. లేదు, డెలివరీ అయినప్పుడు బాగానే ఉండే, తర్వాత కొంచెం మన కొడలే లేదనలేదు. వాళ్ళ అమ్మ నా బిడ్డ తెల్ల కదా, మీరు నల్లగారు మేనత్తలు అంటుంది కదా. ఎట్లా సరేలే, బయలుదేరుతారా అన్న ఆటోకి ఫోన్ చేసాడే ప్రేమలమ్మ కూడా వస్తుంది. మరొకసారి చూస్తాం ఫ్యామిలీ ఇంకా ఇద్దరే అనుకుంటే. అమ్మ ప్రేమలమ్మ, నేను, అక్క, పాప అందరు మరి నీ బిడ్డ చూసి అక్క అట్లా ఊరు వేస్తాను. ఇంకా సిడి పత్తుకుని పోవాలనుకున్నాం కదా. పండుగ ముందరే సిడి పట్టుకుపోతుంటది. వచ్చి కూడా రాఖీ కడతానులే, లేకపోతే గ్లోరీ కడతాను. నేను లేకున్నా కూడా ఖాళీ ఉన్నప్పుడు కడదు కానీ నువ్వు ఫస్ట్ పని అప్పుడు ఫోన్ చేస్తాంలే. ఏది కాకుండా ఓకే చలో బయలుదేరదాం. ఆటో వచ్చేదే మా ఆటో వచ్చేదే. ఫోన్ చేశాడు అన్న. అన్న ఫోన్ చేసి ఆ సరుకులు అన్నది నీ బిడ్డ కోసం ఏమేమి ఐటమ్స్ తెచ్చాను రాయినా చూద్దా. ప్రేమలమ్మ చెప్పులు కొనుక్కొచ్చుకుంటే ఆటో అప్పుడు నన్ను వస్తాను అవి చెప్పులు అందరూ ఒకటే దించేస్తారు కదా మేడం. అదే కన్నచ్చమంటే ఇంకా అవే వస్తువులే. అర్థం మబ్బు జరుగు వీడియోకి మబ్బు కానీ వస్తుంది. రామ్మా పోదురా డాడీ. అమ్మాయికి రాలా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో మనం చూస్తే. చూస్తారు ఫస్ట్ గ్లోరీ చూస్తారు. ఆ రోజు కూడా కర్నూలు గోల్డ్ గోల్డ్ పసుపు లేదా నిల్లు బాగాలేవు అంటే బాగున్నాయి నిల్లు. ఆ పాపకి సరిపోలేదు. నేను సీరియస్ తీసుకోలేదు అంటే అంటేగానే ఏం పని చేయాలి ఏం పని చేయాలి. దీనికి సూట్ అంట, అందుకోసమే మరి పౌడర్ కానీ అదే తెచ్చింది. బెల్లము పిండి ఓకే బెల్లం డ్రెస్ చూద్దాం. నాకు అర్థం కాదు ఇవన్నీ ఏం చేయాలా. అమ్మంగా సిజరేన మంచి, అందులో వచ్చి కానక మంచి కదా. రోజు చపాతి కానీ కనపడట్లేదు కొంచెం ముందు. ఓకే ఏమంది ప్రిటీ ఐ లవ్ ఓకే ఓకే. ఇంత పెద్దగా చిన్న పాపకి అది మా ప్రశస్తకి మా అమ్మని తెచ్చింటి డ్రెస్ బాగుంటే. ప్రశస్తకు కూడా అట్లా అదే తీసుకుంటాం మామ. అది 2 రోజులకి అదే జరిపాయి. చక్క పెద్దగా అవుతారు వీళ్ళు. ఇప్పుడు చిన్నకున్నప్పుడే సరిపాలు అనేది ఏమి లేదు. వాళ్ళు పెద్దగా అయినప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఒక 2 దినాలుంటే పారేస్తాం. అందుకోసమే వాళ్ళ మేనత్త నడిచే వరకు వస్తుందని చెప్పేది. బాగుంటుంది కలర్ అని చెప్తున్నాను. మెత్తగా ఉండాలి బట్ట బాగుంది. చీర భారతం పంచమే పప్పు
ఏం చేసారమ్మా? నాకు ఆకలి అవుతుంది. అటు పెట్టాను కదా చీర పాడతాం ఎచ్చమలేక తెచ్చేదే ఇటోరమ్మ ముగ్గు చేరి ప్రస్తుత రాప్రేమ్లమ్మ అన్ని చుట్టూ బాగుండదు. నాను చెప్పులు లేకుంటే తెచ్చుకుంటున్నాము. సరే సరేలా బయలుదేరండి. ఇవి నీ కూతురు కావాల్సిన ఐటమ్స్. ఏంటికి అటు నుంచి అట్లే పోతా ఉండొచ్చు కదా 2 రోజులు. నిన్ననే రమ్మన్నంట ఇట్లా పోయి చూసి రండి అని అనుకుంటే ఈ రోజంతా మా అమ్మ పని ఉండదు ముందు కొట్టుకున్నా కలిసికి రానే సరేలే అని ఇంకా పాప వస్తాననే నాన్న వస్తాను లేక ఉండు అంటే ఇంకా వచ్చినంటే ఫోన్ చేసేది నాకు నన్ను వచ్చాను రాని ఇంకా వెళ్తప్పుడే కదా వెళ్తప్పుడు చేసింది. ఇంకా వచ్చే 2 పోయి చూసుకొచ్చి వస్తాం లేక ఉండు అంటే ఇంకా చలో బయలుదేరండి మరి. నన్ను ఈ బండికి అడిగాను చూడు, బండి మీద వస్తావు కదా నువ్వు, మా మాట మీద వస్తాం. ఓ వదినా పోదామా? అట్లా కూరకు పోతా చూడు ఇంకనా రెడీనా వదినా? పోదాం పోదాం. ప్రశస్తం మనం మేట పోతున్నాం బాబాయ్ అమ్మదికా. నేను అట్లే కర్నూలు పోదునా మరి కూర్చో మరి సంగ్ కూర్చో. ప్రైజీ బాయ్ చెప్పు. బాయ్ ప్రైజీ బాయ్. బౌ ఇద్దరు సేమ్ సేమ్ వేసుకున్నారు అక్క చెల్లెలు. టైమా మీరు పోండి నేను అడుగుతా. తెప్పించుకొని ఆ పాప ముందు తీసుకొస్తా. టోరిషి పిలిచెల్లా పండుకునేదే. నీ బిడ్డ ఆ కలర్ ఉంది ఇప్పుడు పుట్టిన పాప బాగుండదు ఎర్రగుండదు. మీరు మేనత్తలు ఎంత ఎర్రగుండదని చెప్తారు. ఏమో ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కువ పట్టిస్తారు కాబట్టి కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఈ నీళ్ళు కొంచెం ఏమో మీ ధైర్యం తెల్లగా అవుతుంది. మరి మామే ధైర్యం ఉండాలి. మరి మామే అల్లిపోతే ఎట్లా భయపడితే. ప్రశస్త సేమ్ మా ఆయన లక్కే ప్రశస్తక్క. రెండు రోజులే నిద్రపోయాలి. అట్లే వేడి ఉంటుంది. బాగుంది టోరీ. సూపర్ సూపర్. లేదు ఊక నేను అట్లా అంటుగానే
వచ్చినప్పుడు అది పనుకొనే ఉంటుంది, తమ్ముడు వచ్చినప్పుడు అది అసలు పనుకొనే ఉంటుంది అంటాడు. ఇది చేసేదే వస్తాయి. ఓ నీ బిడ్డకు సరుకులు తెచ్చా చూడమ్మా పెద్ద మేనత్త. పెద్దమ్మాయి యాలేదు ప్రశస్తక్క. ప్రశస్తక్క తెచ్చుకుంది. అవతల బోర్ వేస్తారు, సౌండ్కి ఏమి వినిపిదు. మాట సరికి పెట్టుకోవచ్చు మీకు. ఇంకా మా చిన్నమ్మ ఇప్పుడు ఎట్లక్క అంత గ్లోరీ అయితే కన్నీకి వచ్చింది, చాలా సంతోషం. ఏమన్నా కాళ్ళు ఎట్లా చేంజ్ అయ్యేది అన్న ఆశ వస్తే. ఇప్పుడు బాగుందిలే, బాగుందిలే అమ్మా. ఏం చేస్తారమ్మా అత్తలకు స్పెషల్? గ్లోరీ వేసిన చికెన్ అంతలో వచ్చి ఊరి నీళ్ళకి బాగుంటుంది అనుకునేది. గ్లోరీ ఊరి నీళ్ళు చాలా మిస్ అవుతుండేది ఒక్కడ వెతుకుని పోయేటప్పుడు. వీళ్ళైతే ఇంకో ఊరికైతే ప్రైన్ మేయర్ అనమాట. ఉండనంటే ఒక్కరు కూడా ఉండలేరు, అందరు ప్రైన్ మేయరే. ఏమో నువ్వు కర్రలు పోతే ఇంకా దగ్గర అవుతుందమ్మా. ఇంకా సరే అక్క, సరే అక్క. మడసంగ వేరండి చిన్న బాబాయ్ని అడిగినట్లు చెప్పు, రాకున్నా సరే బాగొట్టుండండి, మడసంగ వేరండి. సరే చిన్నమ్మ. ఏమో ఇప్పుడు అప్పుడు చూస్తాం మిమ్మల్ని. గ్లోరీ మడసంగ వేరే రేపు రా గ్లోరీ పోయేటప్పుడు ఇట్లా మడసంగ ఉండు కర్నూలులో హాస్టల్లో. అందరిని అడిగినట్లు చెప్పు, సబ్స్క్రైబర్ ఎవరైనా కనిపిస్తే. ఉంటుంటివి ఎట్లా చేస్తుంది చూవి. ప్రశస్త ఉండు, ప్రశస్త నువ్వు అత్త అవ్వకు చెప్పిపోతాను. ఆడిడి మన సంగ వేరేంట్లో రే. సరే సరే అత్త. ఆయరా పాపం తప్పించిపోవాలా కలే ఎట్లా రాడి తిరుగుతున్నది. సరే చిన్నమ్మా. ఏడుస్తుందా? బాయ్ చెప్పు అమ్మకి, బాయ్ చెప్పు. బొగ్గ ఏమది వస్తావా ఊరికి?